ఈరోజు మనం సోనీ HT-RT3 గురించి అయితే ఈరోజు సౌండ్ స్పీకర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో దాని గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి దాన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో, దాన్ని ఎలా మన రూమ్లో ఎలా ఫిట్ చేసుకోవాలో దాని గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. సో మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి. స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో అయితే చూడండి. ఎంటైర్ వీడియో చూస్తే మీకు ఈ టోటల్ సోనీ వాళ్ళ HT-RT3 గురించి అయితే సౌండ్ స్పీకర్ గురించి అయితే మీకు అయితే క్లియర్గా అర్థమైపోతుంది. సో మీరు నెక్స్ట్ కొనుక్కున్నా కానీ మీకు ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ కాకుండా అయితే మీకైతే ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మీకు ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎంటర్ వరకు అయితే చూడండి. ఈరోజు మనం అన్బాక్సింగ్ సోనీ HT-RT3 గురించి అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎందుకు స్టార్ట్ చేద్దాం, చలో పదండి. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సోనీ HT-RT3 సౌండ్ సిస్టమ్ అయితే మనం అయితే ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది 5.1 సరౌండింగ్ సౌండ్ తోటి అయితే వస్తుంది మనకు. సోనీ వాళ్ళు అయితే మనకు అవైలబుల్గా ఇస్తున్నారు. ఇది అమెజాన్లో అయితే మనకు దొరుకుతుంది. సో ఈరోజు మనం దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. నేను టీవీకి అండ్ సెటప్ చేసి చూస్తాను అండ్ దాని ఆడియో అవుట్పుట్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను అన్నమాట ఈ వీడియోలో. అయితే ఎక్కడ మిస్ కాకండి, ఎక్కడ మనం స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎంటైర్ వరకు అయితే చూడండి. సో మీకు ఇంకా చాలా విషయాలు అయితే తెలిసిపోతాయి అన్నమాట. అయితే ఈరోజు అయితే సోనీ HT-RT3 అన్బాక్సింగ్ అయితే చూద్దాం అండ్ ఫుల్ రివ్యూతో సహా. ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి మనకు గన్ మోడల్ ఉంటుంది కదా, గన్ మోడల్ రూపంలో అయితే మనకైతే ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. చూడండి ఇది ఎలా ఉందో గన్ మోడల్ రూపంలో. చాలా డిఫరెంట్గా ఉంది. బాక్సింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. సో దీంట్లో మాత్రం మనం చూద్దాం దీని గురించి. ఇది వచ్చేసరికి థియేటర్ సిస్టమ్ అని ఉంది అండ్ ఇది కింద మాత్రం చైనీస్ లాంగ్వేజ్లో రాసి అయితే ఉంది. ఇక్కడ HT-RT3 మోడల్ నెంబర్ అయితే ఉంది. ఇక్కడ సోనీ బాక్స్ అయితే మనకు బ్రాండ్ అయితే కనబడుతుంది అనమాట. సోనీ బాక్స్ బ్రాండ్ అయితే కనబడుతుంది. ఇక్కడ సోనీ HT-RT అయితే ఉంది. అండ్ అదే ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇక్కడ 2 స్పీకర్స్ అయితే కనబడుతున్నాయి. అది వచ్చేసరికి మనకు ఎఫెక్ట్స్ అంటే మనకు సరౌండింగ్ సౌండ్ వస్తుంది కదా, సరౌండింగ్ సౌండ్ వచ్చే స్పీకర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, టీవీ కనబడుతుంది అండ్ బాక్స్ మీద టీవీ కింద మనకు అయితే ఒక సౌండ్ బార్ అయితే కనబడుతుంది. అదైతే ఇక్కడ 3 స్పీకర్స్ అయితే ఉన్నాయి. చూడండి మీకు క్లియర్గా. సరికి రైట్ అండ్ లెఫ్ట్ ఒకటి, మిడిల్ ఒకటి స్పీకర్స్, ఈ 3 స్పీకర్స్ వస్తుంది. ఈ 3 స్పీకర్స్ అండ్ ప్లస్ 2 స్పీకర్స్ తోటి అయితే టోటల్గా 5.1 వస్తుంది. అండ్ ఇది మనం టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, చాలా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను మొబైల్కి కనెక్ట్ చేసి అండ్ టీవీ కనెక్ట్ చేసి అయితే మేము చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంకోటి కనబడుతుంది కదా, ఇదైతే ఇది ఊఫర్ అండ్ చాలా ఫినిషింగ్ మొత్తం చాలా బాగుంది, మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు. సో అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ బ్లాక్ కలర్లో మనకు అవైలబుల్గా ఉందన్నమాట ఇదైతే. సో ఇది ఇంతే. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే టీవీ తోటి అండ్ 2 స్పీకర్ అక్కడ కింద సౌండ్ బార్ పెట్టేసి ఇక్కడ స్పీకర్తో కూడా ఇమేజ్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే 5 ఛానల్ రియల్ సరౌండ్ సౌండ్ విత్ రియల్ స్పీకర్స్ అని ఉంది. కింద వచ్చేసరికి చైనీస్ లాంగ్వేజ్లో అయితే ఉంది. కింద వచ్చేసరికి పవర్ఫుల్ సౌండ్ పర్ఫార్మెన్స్ విత్ 600 వాట్స్ అని ఉంది. సో ఇది 600 వాట్స్ స్పీకర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇది మనకు ఒకటి సపరేట్గా మనకు ఒక HDMI కేబుల్ అయితే ఇస్తారు. ఇక్కడ USB కేబుల్ తోటి అయితే ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా వాళ్ళైతే ప్యాకింగ్ అయితే చేశారు అట్లా, సారీ దానికైతే నేనైతే ఏం చేయలేను. అండ్ ఇక్కడ USB అండ్ వీడియో అండ్ మ్యూజిక్ మన USB యూజ్ చేసుకొని వీడియో అండ్ ఆడియో తోటి బెస్ట్ సౌండ్ అయితే మ్యూజిక్ అయితే వినొచ్చు, వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే అదే స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి మనకైతే క్లియర్గా కనబడతలేదు. కాకపోతే డైలాగ్ బెటర్ విత్ క్లియర్ ఆడియో అంటే క్లియర్ ఆడియో ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. సో చాలా అంటే మనకు ఓన్లీ సౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం రాయిస్ తగ్గేసి కొంచెం క్లియర్ వాయిస్ అనేది క్లియర్గా మనకు వినబడుతుంది అన్నమాట ఈ యొక్క సెట్టింగ్స్లో. సో అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి దీంట్లో NFC అండ్ బ్లూటూత్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ NFC అండ్ సాంగ్ ఫాల్ అయితే మనం మొబైల్ నుంచి ప్లే చేసుకోవచ్చు, NFC బ్లూటూత్ ద్వారా నుంచి అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్గా లెఫ్ట్ సైడ్ వచ్చేసి సోనీ లోగో అయితే కనబడుతుంది, కింద HT-RT3 మోడల్ నెంబర్ అయితే కనబడుతుంది. ఇక్కడ HDMI అండ్ S-Master, క్లియర్ ఆడియో ప్లేస్, డాల్బీ డిజిటల్, బ్లూటూత్, NFC, సాంగ్ పాల్, యాప్ స్టోర్స్, గూగుల్ పే, ఐప్యాడ్ అండ్ ఐప్యాడ్ ఫోన్ అని అయితే మనకైతే ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఇలా అయితే పట్టుకోకుండా అండ్ వాళ్ళైతే రాంగ్ డైరెక్షన్స్ అని కొన్ని అయితే ఇచ్చారు. కాకపోతే దీని అయితే మనకు అయితే ఇద్దరు మనుషులతో అయితే దీన్ని పట్టుకొని వెళ్ళాలి అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇది 14 kgs ఉంటుంది. అండ్ సో ఇంకేం లేదు, మీకు టోటల్గా అయితే చూపించానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదైతే సౌండ్ బార్ ఫ్రెండ్స్. సో ఇదైతే రైట్ స్పీకర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మిడిల్ స్పీకర్ అండ్ ఇది వచ్చేసరికి లెఫ్ట్ స్పీకర్ అనమాట. సో ఈ స్పీకర్స్ అయితే మనకైతే వస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ సౌండ్ బార్ సిస్టమ్ అయితే చాలా పొడుగు ఉంది అండ్ చాలా డెడికేటెడ్గా ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే మనకు ఈ సౌండ్ బార్ మీద అయితే వీలైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనకి HT-RT3 అనే మోడల్ నెంబర్ అయితే ఉంది అండ్ సేమ్ మనకు ఏదైతే బాక్స్ మీద ఇచ్చారో అదే కంటెంట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5.1 inches సరౌండింగ్ సౌండ్ అండ్ పవర్ఫుల్ sound 600 watts and HDMI cable and Bluetooth streaming and USB video and same ఇదే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే చాలా డెడికేటెడ్. ఇది ప్లాస్టిక్ అనమాట. ఇది ప్లాస్టిక్ అయితే బాగుంది. దీని ఫినిషింగ్ కూడా గ్లాసీ లుక్ అయితే ఉంది కొంచెం. అండ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇలాంటి ఏం లేదు. మనకు ఇక్కడ వాళ్ళు కూడా తగ్గించుకోవడానికి వాల్ మౌంట్ లెక్క మనకైతే స్క్రూ పెట్టుకొని అయితే మనం అయితే వాల్ మౌంట్ గోడకి అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏదైతే మనకు చూసినాం కదా బాక్స్ మీద ఆ విధంగా అనమాట. సో ఇది దాన్ని పక్కన పెడదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే ఊఫర్ టాప్ పైన వచ్చేసి సోనీ బ్రాండ్ అయితే మనం కనబడుతుంది. అండ్ అలాగే మనం కొంచెం డౌన్ అయితే కొన్ని అయితే ఇన్స్ట్రక్షన్ అయితే కనబడుతున్నాయి. మనం క్లియర్గా జూమ్ చేసి చూద్దాం. ఆన్ ఆఫ్ బటన్ అయితే కనబడుతుంది. ఇన్పుట్ అండ్ పేరింగ్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే కనబడుతుంది. అండ్ సైడ్కి వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి NFC బటన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇవైతే దీని మీద మనకు ఊఫర్ మీద వచ్చే ఆప్షన్స్ అన్నమాట. అండ్ అలాగే మనకైతే ఇక్కడ కిందికి వెళ్తే ఒకసారి మనం అయితే టోటల్గా దీని లుక్ అయితే వేద్దాం. ఒకసారి ఊఫర్ ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను మీకు. ఇది వుడ్ తోటి అయితే వస్తుంది మనకు స్పీకర్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఓన్లీ మనకు బ్లాక్గా ఎక్కువ కనబడుతుంది చూసినాం. అదైతే ఒక లైట్ గ్లాసీ లుక్ అయితే వస్తుంది మనకు. అండ్ ఒకసారి మనం దీని ఊఫర్ని అయితే మనం అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. ఆన్ చేసి దాంట్లో ఆప్షన్స్ ఏమున్నాయి అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మనకు రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి పైన ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇన్పుట్ అండ్ డిమ్మర్ అండ్ మెనూ బ్యాక్ ఇంటర్ అండ్ అప్పర్ బటన్స్ అయితే ఉన్నాయి మనకైతే. అండ్ ఇక్కడైతే సరికి ప్లస్ మైనస్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే చూస్తున్నాం. అండ్ SW అంటే ఇది సబ్ ఊఫర్కి మనకు ఎంత ఓన్లీ ఊఫర్ ఎక్కువ పెట్టుకోవడానికి తక్కువ పెట్టుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మ్యూట్ బటన్ ఉంది. ఇక్కడ వాళ్ళైతే డెడికేటెడ్ బటన్ అయితే ఒకటి సపరేట్గా అయితే ఇచ్చారు. క్లియర్ ఆడియో ప్లేస్కి అయితే చూడండి, క్లియర్ ఆడియో ప్లేస్ అనే ఒక డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం సౌండ్ ఫీల్ అయితే మనం చేసుకోవచ్చు. దీని గురించి చూపిస్తాను. ఇక్కడ నైట్ మోడ్ ఉందన్నమాట. నైట్ పూట కూడా మనము ఎక్కువ సౌండ్ లేకుండా మనకు ఓన్లీ రూమ్ వరకే వినబడేటట్టు నైట్ మోడ్ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఫ్యూచర్ అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు తెలుసు కదా మీకు, సాంగ్స్ ప్లే చేసేటప్పుడు మనకైతే యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా దీంట్లో మనకైతే రిమోట్ అయితే ఈ విధంగా వస్తుంది. మనం ఒకసారి అయితే సిస్టమ్ని అయితే ఆన్ చేసి చూద్దాం. సో ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. ఫస్ట్ బ్లూటూత్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో మనకైతే బ్లూటూత్ ఆప్షన్ అయితే ఫస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఇన్పుట్ తోటి అయితే మీకు అయితే ఒక ఆప్షన్ అయితే చూపిస్తున్నాను. సో ఇన్పుట్ మోడ్ అయితే ఇన్పుట్ మోడ్ ఉంది కదా, అక్కడ బ్లూటూత్ అయితే ఆన్ అవుతుంది. నెక్స్ట్ చూసారా చేంజ్ అయితే కనబడుతుంది. మనకు లైట్ అయితే బింక్ అయింది. ఇక్కడ USB వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మళ్ళీ ఒకసారి ఇన్పుట్ మోడ్లోనే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది టీవీ మోడ్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్లింక్ అయింది ఫ్రెండ్స్. ఇది అనలాగ్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇన్పుట్ మోడ్లోనే అండ్ మళ్ళీ బ్లూటూత్ ఇది 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది మనకు ఆల్రెడీ చెప్పాను ఆన్ ఆఫ్ బటన్. ఇప్పుడు డిమ్మర్. సో ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి, మీరు అయితే అబ్జర్వేషన్ చేయండి. నేనైతే అది అన్నీ చూపిస్తాను. డిమ్మర్ ఇప్పుడు డార్క్ అంటే మనకు టెక్స్ట్ మాత్రం ఎంత డార్క్లో కనబడుతుంది, ఇంతమందికి బ్రైట్నెస్లో కనబడదు కదా. ఇది ఆఫ్ అన్నమాట. ఆఫ్ చేశాను ఇప్పుడు మొత్తం టోటల్గా డిమ్మర్. ఇప్పుడు బ్రైట్నెస్ ఎంత బ్రైట్నెస్ ఉందో చూడండి, డార్క్ ఆఫ్. సో ఇదన్నమాట డార్క్ డిమ్మర్ ఆప్షన్ అయితే. డిమ్మర్ గురించి అయితే ఇది మెనూ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీకు అయితే కొన్ని ఆప్షన్ అయితే చూపిస్తాను. సో లెవెల్స్ ఉంటాయి, లెవెల్స్. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ బయటలో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను అనమాట. స్పీకర్స్, ఆడియో, HDMI ఏ కేబుల్ నుంచి వస్తుందని అని ఇవైతే మనకైతే ఆప్షన్స్. ఇప్పుడు బ్లూటూత్ నుంచి వస్తుందా, ఇక్కడ నుంచి USB నుంచి వస్తుందా అన్నట్టయితే మన సిస్టమ్ నుంచి వస్తుందా అంటే ల్యాప్టాప్ కానీ దాని గురించి అవి అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనం ఏదైతే ఉన్నామో దాని బ్యాక్ లాగా అయితే వెళ్ళిపోతాం అనమాట. చూడండి బ్లూటూత్, ఇంతకుముందు బ్లూటూత్కి ఉందాం కదా, బ్లూటూత్కి వచ్చేసాం. సో అదేవిధంగా ఇప్పుడు ఎంటర్ మనం ఇంతకుముందుకు మెనూ నుంచి కొట్టాం కదా, అప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తాం, అది క్లిక్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఎంటర్ మన ఏం లేదు, సింపుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ప్లస్ మైనస్ సింబల్ అంటాను చూడండి. వాల్యూమ్ అప్ అండ్
డిక్రీజ్ చేసుకోవడానికి ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ఇదైతే ప్లస్ మైనస్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే సబూఫర్ అయితే ఉంది కదా, సబూఫర్ గురించి కూడా అదే అనమాట. సబూఫర్ మనకైతే నేనైతే నేను ప్లే చేసేది అయితే 6లో అయితే 7లో అయితే ఉంది. దీన్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ చేసుకొని మనకి ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఊఫర్ని ఓన్లీ ఊఫర్ని అదైతే సపరేట్ అయితే ఉంది. ఇది వచ్చేది వాయిస్ ఎక్కువ రావడం తక్కువ రావడానికి అయితే అప్ డౌన్ అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి మీకు ఆడియో వచ్చినప్పుడు అయితే చూపిస్తాను. అండ్ ఇది నైట్ మోడ్ కూడా ఆడియో వచ్చినప్పుడు చూపిస్తాను, నైట్ మోడ్లో ఎలా వస్తుందో ఎలా వర్క్ అవుతుందో. ఇది క్లియర్ మోడ్. ఇవి 4 ఆప్షన్ అయితే నేను ఇప్పుడు టీవీకి ఆన్ చేసి సిస్టమ్కి ఆన్ చేసి అయితే చూపిస్తాను. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలైతే మీకు అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ఇదైతే టోటల్ రిమోట్ గురించి అయితే కొన్ని అయితే కనెక్షన్ అయితే కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ అండ్ వైట్ అండ్ గ్రే అండ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్లూ అనమాట. ఇవి వచ్చేసి ఛానల్స్ అనమాట. ఇప్పుడు 5.1 ఛానల్ కదా ఇది వచ్చేసి సపోర్ట్ చేసేది. సో దాని గురించి అయితే ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. సో సెంటర్ అంటే మనకు సెంటర్ స్పీకర్ అనమాట. మనకు సౌండ్ బార్లో కనబడుతుంది కదా, అయితే సెంటర్ స్పీకర్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఫ్రంట్ రైట్, మనకు సౌండ్ బార్లోనే రైట్కి వచ్చే స్పీకర్ కనెక్ట్ చేయొచ్చు దానికి. అండ్ ఇంకోటి ఫ్రంట్ లెఫ్ట్, మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే స్పీకర్ ఉందో అదే లెఫ్ట్ సైడ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సరౌండింగ్ అక్కడ చూసారా, ఇంకా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అండ్ నేను జూమ్ చేస్తాను, చూశారు కదా అక్కడ SUR అని ఉంది, అది సరౌండ్ అనమాట. సరౌండ్ స్పీకర్స్ అనమాట, ఒకటి రైట్ అండ్ ఒకటి లెఫ్ట్ అనమాట. అండ్ కింద వచ్చేసరికి ARC HDMI అవుట్పుట్ ఉంది. అండ్ USB పోర్ట్ ఒకటి అయితే ఉంది. అండ్ ఆప్టికల్ పోర్ట్ ఒకటి ఉంది. ఒకటి అనలాగ్ అయితే పోర్ట్ అయితే ఒకటి ఉంది. సో ఇవైతే మనకైతే చాలా యూస్ఫుల్గా యూజ్ అవుతాయి. అండ్ HDMI కేబుల్ కూడా దీంతో మనకైతే సప్లై అయితే చేస్తున్నారు. ఇప్పుడు మన HDMI కేబుల్ యూజ్ చేసుకొని టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకైతే ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ కేబుల్ అయితే మీకు చూపిస్తాను, ఆప్టికల్ కేబుల్ కూడా అండ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అనలాగ్ కేబుల్ అంటే మనకు 3.5 హెడ్ఫోన్ జాక్ కేబుల్ ఉంటాయి కదా, ఆ కేబుల్ తోటి అయితే మనం అయితే టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ USB పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వచ్చిన ఆప్షన్స్ అయితే మనకు టీవీలో చాలా బెస్ట్ ఆప్షన్స్. ఏదైనా మనం యూజ్ చేసుకొని అయితే నేనైతే రన్ చేయొచ్చు. సో మనకైతే బెస్ట్ నేను చెప్పగలుగుతాను, HDMI కేబుల్ తోటి అయితే యూజ్ చేసుకొని టీవీకి అయితే పెట్టుకుంటే చాలా డిజిటల్ అవుట్పుట్ అయితే, డిజిటల్ ఆడియో అయితే మనకైతే వచ్చేస్తుంది. అండ్ ఆప్టికల్ కేబుల్ తోటి అయితే కూడా మనకు వచ్చేస్తుంది. అనలాగ్ కేబుల్ తోటి అయితే మనకి డిజిటల్ అవుట్పుట్ అయితే రాదు. సో బెటర్ మీకు, ఎందుకంటే మనకు వీళ్ళు HDMI కేబుల్ సపోర్ట్ చేస్తారు కాబట్టి మనకైతే HDMI కేబుల్ తోటి యూజ్ చేసుకోవడం అయితే బెటర్. కాకపోతే కొన్ని టీవీలు అయితే సపోర్ట్ అయితే చేస్తారు. సోనీ అండ్ ఎల్జీ టీవీలు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నేనైతే యూజ్ చేసేది ఇప్పుడు ఐఫాల్కాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. MI అయితే సపోర్ట్ చేయట్లేదు. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ దాంట్లో పెట్టి చూశాను అనమాట. అది మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇది పెట్టగానే, HDMI పెట్టగానే. అండ్ ఆప్టికల్ కేబుల్తో అయితే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ మన హూఫర్కి వచ్చిన బ్యాక్ సైడ్ మొత్తం టోటల్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం అయితే ఒకసారి అయితే కనెక్ట్ చేసి అయితే చూడండి నేను ఎలా కనెక్ట్ చేస్తుంటాను. దాని ద్వారా మీరు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో సింపుల్ అనమాట దీన్ని కనెక్ట్ చేయడం కూడా. సో సింపుల్. ఈ సౌండ్ బార్కి వచ్చిన కేబుల్ తోటి అయితే మనం అయితే దీని లెఫ్ట్ రైట్ మిడిల్స్కి అయితే వర్కౌట్ అయితే చేయొచ్చు అండ్ కనెక్ట్ అయితే చేయొచ్చు. దీని సింపుల్గా మనకు నేను గ్రీన్కి అయితే పెట్టేస్తున్నాను అండ్ రెడ్కి రెడ్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ వైట్ వచ్చేసరికి వైట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ సరౌండింగ్స్ అని ఆల్రెడీ నేను బ్లూ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు మన గ్రే అయితే మనకు థింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో అందువల్ల నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. చూడండి, జస్ట్ క్లిక్ చేసుకోవాలి అంతే. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నేను ఈ విధంగా పెట్టుకొని అండ్ బ్యాక్ సైడ్ మనం కూర్చుంటాం కదా, బ్యాక్ నుంచి సరౌండింగ్స్ రావాలని లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెట్టేశాను. సో ఇదన్నమాట సెటప్ అయితే మంచిగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మాత్రం మీకు స్పష్టంగా కానీ సరౌండింగ్ సౌండ్స్ మాత్రం పర్ఫెక్ట్గా వినబడతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో మనం ఈరోజు అయితే చూసాం కదా. సో అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నాన్ క్వాలిటీ గురించి అయితే మీకు అయితే టోటల్గా మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. సో మీరు ఆ సౌండ్ క్వాలిటీ గురించి మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఈరోజు అది అప్లోడ్ చేస్తాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఏమైనా కావాలన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయ్యే ముందు బెల్ ఐకాన్ మర్చిపోతే మాత్రం నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే రావు ఏ విధంగా కానీ. సో మీరు బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసే ముందు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో.
జై హింద్.